శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరూ నమస్కారం. నేను శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. వాళ్ళ తరకు వచ్చి ఏప్రిల్ 29, 2024 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే, కువైట్లో మనీ లాండరింగ్కి పాల్పడినందుకు గాను కువైట్లో విలాసవంతమైనటువంటి కార్ల షోరూమ్కి సంబంధించినటువంటి యజమాని మరియు అతని యొక్క పార్ట్నర్కి 12 సంవత్సరం జైలు శిక్ష మరియు 34 మిలియన్ల కువైట్ దినార్ల జరిమానా ఇతనికి విధించింది. వీళ్ళు ఏం చేశారంటే, విలాసవంతమైనటువంటి కార్లని విదేశాల నుంచి కువైట్కి దిగుమతి చేస్తామని చెప్పేసి కువైట్కి సంబంధించిన ఒక 400 మంది పౌరుల్ని మరియు గల్ఫ్ అరబ్లు ఎవరైతే ఉంటారో అలాంటి వారిలో కొంతమందిని వీళ్ళు మోసం చేయడం జరిగింది. అంటే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం, వాళ్ళు అనుకున్న సమయానికి వీళ్ళు కార్లు దిగుమతి చేసి వాళ్ళకి ఇవ్వకపోవడం ఇలాంటి జరగడంతో వాళ్ళు కోర్టుని ఆశ్రయించారు. సో కోర్టు దీనిపైన పూర్తి విచారణ జరిపిన తర్వాత వీళ్ళు మనీ లాండరింగ్కి పాల్పడ్డారని చెప్పేసి కింది స్థాయి కోర్టు 10 సంవత్సరాల జైలు శిక్ష ప్లస్ జరిమానా విధించింది. దీని తర్వాత వీళ్ళందరూ మళ్ళీ దీని పై కోర్టు ఏదైతే ఉంటుందో అప్పీల్ కోర్టు, దానికి వీళ్ళు అప్పీల్ చేసుకోవడం జరిగింది. ఈ అప్పీల్ కోర్టు ఏం చేసిందంటే, పై స్థాయి కోర్టు అయితే ఏం చేసిందంటే, వీళ్ళకి 10 సంవత్సరాల జైలు శిక్ష కాదు, వీళ్ళు మనీ లాండరింగ్కి పాల్పడినందుకు గాను 10 సంవత్సరంలో, అలాగే మోసం చేశారు కాబట్టి మరొక 2 సంవత్సరాలు, మొత్తం 12 సంవత్సరాలు జైలు శిక్ష విధించాలని చెప్పేసి, అలాగే 34,000 కువైటీ దినార్ల జరిమానా కూడా విధించినట్లు తెలియజేస్తున్నారు. సో ప్రస్తుతానికి వీళ్ళపైన ఈ కేసులు విధించడమే కాకుండా వీళ్ళు ఏదైతే మనీ వీళ్ళ దగ్గర నుంచి తీసుకున్నారో దాన్ని మొత్తాన్ని వీళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయాలని చెప్పేసి కోర్టు ఆర్డర్స్ కూడా జారీ చేసిందంట. సో చూడండి, మనీ లాండరింగ్కి పాల్పడినటువంటి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఒక 2 వ్యక్తులకి ఎలాంటి శిక్షలు పడ్డాయో చూడండి. కువైట్కి సంబంధించినటువంటి సిఎస్సి అనగా సివిల్ సర్వీస్ కమిషన్ వాళ్ళు, అందులో 30 సంవత్సరములుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు, లేదు అంతకన్నా ఎక్కువ సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో అలాంటి వారందరికీ పదవి విరమణ చేయించే విధంగా ప్రస్తుతానికి అయితే ఆలోచిస్తున్నట్లు ఒక సమాచారం అయితే అందింది. అంటే వారందరికీ రిటైర్మెంట్ అయితే ఇవ్వబోతున్నారంట. ఎందుకంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. సో దీన్ని ముఖ్యంగా ఉద్దేశంలో పెట్టుకొని 30 సంవత్సరంలో అంతకన్నా ఎక్కువ సర్వీస్ ఇప్పటి వరకు ఎవరికైతే ఉంటుందో సిఎస్సీలో, అంటే సివిల్ సర్వీస్ కమిషన్లో, అలాంటి వాళ్ళకి రిటైర్మెంట్ ఇస్తే బాగున్నటువంటి ఒక ఆలోచనలో ఉన్నారు. అలాగే వాళ్ళకి రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత కొత్త వాళ్ళని ఆ ప్లేస్లో నియమించుకోవడం, అలాగే పాత వాళ్ళు ఎవరైతే మంచి సీనియారిటీ కలిగి ఉంటారో, ఎవరైతే బాగా ఉద్యోగ వృత్తిలో నిర్వహిస్తూ ఉంటారో, అంటే వారి యొక్క ఉద్యోగ ధర్మాన్ని నిర్వహిస్తుంటారో అలాంటి వారికి పదోన్నతి కూడా కల్పించడం, అంటే ప్రమోషన్లు కూడా ఇవ్వాలని చెప్పేసి ఒక ఆలోచనలో ఉన్నట్టు ఒక సమాచారం. కువైట్లో ఈ మధ్య కాలంలో మన ప్రవాసీలకు సంబంధించినటువంటి కార్ల దొంగతనాలు అయితే కొద్దిగా ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఇందుకు నిదర్శనంగానే మరొక 2 కొత్త దొంగతనాలు అయితే జరిగాయి. వీటికి సంబంధించిన వివరాలు మనం చూద్దాం. కువైట్లో ఉన్నటువంటి సాద్ అల్ అబ్దుల్లా ప్రాంతంలో మన ప్రవాసీ నడుపుతున్నట్టు ఒక కార్ని ఒక గుర్తు తెలియని వ్యక్తి ఆపి కత్తితోటి బెదిరించి అతని దగ్గర ఉన్నటువంటి 50 దినార్లు తీసుకొని అతని కింద తోసేసి ఆ కార్ని తీసుకొని పారిపోయాడు. దాంతో అతను జహరాలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. కంప్లైంట్ నోట్ చేసుకుంటూ పోలీసు వాళ్ళు దీనికి సంబంధించిన వివరాలు, అంటే ఆ బండి నెంబరు, ఆ బండి ఏ విధంగా ఉంటుంది అనేటువంటి వివరాలను కూడా ఆ సమయానికి ఎవరైతే పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తూ ఉంటారో వారికి కూడా సమాచారం అయితే ఫార్వర్డ్ చేస్తారు. సో ఎక్కడ నీ వెహికల్ కనిపించినట్టయితే అదుపులో తీసుకోండి అని చెప్పేసి. సో దీనిపైన కేసులు నమోదు చేస్తారు. ప్రస్తుతానికి దర్యాప్తు జరుగుతుంది. ఇదిలా ఉండగా కువైట్ ఉన్నటువంటి సుబియా ప్రాంతంలో కూడా ఇలాంటి దొంగతనం ఒకటి జరిగింది. అయితే ఇక్కడ కత్తితోటి కాదు, డైరెక్ట్గా తుపాకీతోటే ఒక ప్రవాసీని తుపాకీతోటి బెదిరించి అతని కింద వేసి ఆ కారుని తీసుకొని పారిపోయాడు. దీనికి సంబంధించినటువంటి కేసుగా నమోదైంది. దాని తర్వాత పోలీసు వాళ్ళు దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా మిగతా వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేస్తారు. ఎక్కడైనా సరే వెహికల్ కనిపించినట్లయితే ఆ వ్యక్తిని వెంటనే అదుపులో తీసుకుని ఆ కారుని కూడా స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి సమాచారం మీద ఫార్వర్డ్ చేశారు. సో ఏదైనప్పటికీ ఒక 2 కేసులు చూడండి, రెండిట్లో కూడా కార్లు, ఆ 2 కార్లు కూడా ప్రవాసీలకు సంబంధించిన కార్లే. ఒకరిని వచ్చి కత్తితోటి, ఇంకొకరిని వచ్చి తుపాకీతోటి బెదిరించారు. కాబట్టి మన డ్రైవర్ సోదరులు ఎవరైతే ఉంటారో మీరు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు టక్కని మీ వెహికల్ కనుక ఆపినట్లయితే వెంటనే మీరు డోర్ గ్లాసెస్ దించి మాట్లాడడం అయితే కనుక చేయకండి. సో కొద్దిగా ఆలోచించండి, వాళ్ళు నమ్మదగిన వ్యక్తే కాదా అనేటువంటిది. మీకు ఇన్ని సంవత్సరాలుగా మీరు డ్యూటీలో ఉంటారు, మీరు 2 సంవత్సరాలు రోడ్లపైన తిరుగుతున్నారు కాబట్టి మీకు ఒక ఐడియా అంటూ ఉంటుంది. నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఒకసారి ఆలోచించుకొని ఇలాంటి విషయంలో కనుక మనం ముందుకు వెళ్ళినట్లయితే కొద్దిగా మనం సేఫ్గా ఉండగలం. జహరాలోని నసీం ప్రాంతంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి 2 యువకులపైన తుపాకీతోటి కాల్పులు జరిపాడు. దీని తర్వాత ఆ 2 యువకులు దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ అయితే ఇచ్చారు. ఆ 2 యువకుల యొక్క వయసు వచ్చి ఒకరిది వచ్చి 30 సంవత్సరాలు, ఇంకొకరిది వచ్చి 22 సంవత్సరాలు. ఒక గుర్తు తెలియని వ్యక్తి మా పైన తుపాకీతోటి కాల్పులు జరిపాడు 5 సార్లు. అయితే మాకు అదృష్టవశాత్తు ఆ తుపాకీ గుళ్ళు అయితే కనుక తగలలేదు. అయితే ఆ వ్యక్తి ఎవరంటే గుర్తించి అతనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కేసు అయితే నమోదు చేశారు. దీంతో పోలీసు వాళ్ళు అయితే కేసు తీసుకున్నారు. ప్రస్తుతానికి దర్యాప్తు కూడా ప్రారంభించారు. ఆ వ్యక్తి ఎవరు ఏమిటి అనే దాని గురించి. కువైట్కి సంబంధించినటువంటి అమీర్ అయినటువంటి షేక్ మిషాల్ అల్ అహ్మద్ అల్ జబర్ అల్ సబాగార్ అధికార పర్యటనలో భాగంగా మంగళవారం అనగా రేపు కువైట్ నుంచి బయలుదేరి ఈజిప్ట్కి వెళ్ళనున్నారు. ఆయనతో పాటుగా ఆయన యొక్క మిగతా అధికార బృందం ఎవరైతే ఉంటారో వారు కూడా వెళ్ళడం జరుగుతుంది.
ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా మధ్య జరుగుతున్నటువంటి దాడుల కారణంగా ప్రస్తుతానికి గాజాలో ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కువైట్ నుంచి 2వ వైద్య సహాయ బృందం అయితే కనుక గాజాకు చేరుకుంది. కువైట్కి సంబంధించినటువంటి సొసైటీ ఫర్ రిలీఫ్ KSR వీళ్ళు ఒక 14 మంది వైద్యులు మరియు మెడికల్ అండ్ సర్జికల్కి సంబంధించినటువంటి కన్సల్టెంట్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వారికి సంబంధించిన బృందంతో ఇవాళ విమానంలో కువైట్ నుంచి బయలుదేరి గాజాకి చేరుకోవడం జరిగింది. అది కూడా స్పెషల్ విమానం, కువైట్ ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి విమానాలు. ఫ్రెండ్స్, ప్రస్తుతానికి ఎవరైతే కువైట్ నుంచి ఇండియాకి వెళ్ళాలనుకుంటుంటారో అలాంటి వారు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోవాలనుకుంటే మీరు తొందరగా బుక్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే టికెట్ ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. రేపు నెల 10వ తారీఖు పైన మరీ భారీగా రేట్లు అయితే ఉన్నాయి. కాబట్టి ఎవరైనా టికెట్స్ బుక్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఇప్పుడే చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే ఎవరైతే ఇప్పుడు కానూన్లో ఇంటికి వెళ్ళాలనుకుంటుంటారో అలాంటి వారు మీకు సంబంధించిన ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయి ఉంటే కనుక లేట్ చేయకుండా టికెట్లు అయితే కనుక బుక్ చేసుకోండి. ఎందుకంటే మీరు కొద్ది రోజులు లేట్ చేసే కిందకి టికెట్ ధరలు అయితే కనుక భారీగా పెరుగుతాయి. దానివల్ల మీరు ఇక్కడ ఆ 10 రోజులు 20 రోజులు ఉండి ఏదైతే సంపాదిస్తారో అది మొత్తం కూడా టికెట్లకు వెచ్చించడానికి సరిపోతుంది. కాబట్టి దయచేసి ఎవరైతే ఇప్పుడు కానూన్లో ఇంటికి వెళ్ళాలనుకుంటున్నారో మీకు సంబంధించిన ప్రాసెస్ అయిపోయింటే కనుక ముందుగానే మీరు టికెట్లు బుక్ చేసుకోవడానికి అయితే కనుక ట్రై చేయండి. మీకు ఎవరికైనా టికెట్లు కావాలనుకుంటే మీకు నేను డిస్ప్లేలో కువైట్లో ఉన్న మన తెలుగు వారికి సంబంధించినటువంటి ట్రావెల్స్ వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇస్తాను. మంచి సర్వీస్ అందిస్తారు. అలాగే సరసమైన ధరలకి మీకు టికెట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మీరు కువైట్ నుంచి ఇండియాకి వెళ్ళాలనుకున్నా, ఒకవేళ ఇండియా నుంచి ఎవరైనా కువైట్కి రావాలనుకున్నా సరే మీకు మంచి సర్వీస్ అయితే అందిస్తారు. సో ఎవరికైనా టికెట్లు కావాలనుకుంటే ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. అదే మనం క్రికెట్ విషయానికి వచ్చినట్లయితే 2024కి సంబంధించిన IPL మ్యాచెస్ ప్రస్తుతం జరుగుతున్నాయి. ఈ మ్యాచెస్ మొత్తం 74 ఉండగా అందులో 47వ మ్యాచ్ ఇవాళ జరిగింది. ఢిల్లీ క్యాపిటల్స్ మరియు కోల్కతా నైట్ రైడర్స్ మధ్య ఇవాళ మ్యాచ్ జరిగింది. అందులో మొదటగా బ్యాటింగ్ ఎంచుకున్నటువంటి ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు 20 ఓవర్లలో 153 పరుగులు చేసి 9 వికెట్లను కోల్పోయారు. దాని తర్వాత బ్యాటింగ్ చేసినటువంటి కోల్కతా నైట్ రైడర్స్ వాళ్ళు 16.3 ఓవర్లలో 157 పరుగులు చేసి 3 వికెట్లను కోల్పోయి 21 బాల్స్ మిగిలి ఉండగానే 7 వికెట్ల తేడాతోటి విజయం సాధించారు ఢిల్లీ క్యాపిటల్స్ పైన కోల్కతా నైట్ రైడర్స్ వాళ్ళు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ ఐదున్నర మన భారతదేశం రూపీస్లో సుమారుగా $270.56 ఉంది. అదే బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్వతి అనేటువంటి షాప్ నెంబర్ 128లో ఉన్న FK జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర 22 దినార్ల 300 పిలిసి ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర 23 దినార్ల 372 పిలిసి ఉంది. సో బంగారం ధర గడిచిన ఒక 4-5 రోజులుగా కొద్దిగా స్థిరంగా ఉందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఇవాళ మన సబ్స్క్రైబర్స్ యొక్క కొంతమంది పిల్లలు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అందులో మాతా బ్లెస్సీ ఇవాళ 8వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. గండికోట హేమశ్రీ ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. వీరితో పాటుగా లియాన్ని ఇవాళ 1వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. వీరందరికీ నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అందరికీ సెలవు. జై హింద్.